హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను మీకు చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తానని చెప్పాను కదా. ఇప్పుడు నా స్టైల్లో నేను టేస్టీగా, చాలా సింపుల్గా, ఈజీగా చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీ ఇంట్లో కూడా తప్పకుండా చికెన్ పచ్చడి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేను ఇక్కడ 2 కేజెస్ చికెన్ తీసుకున్నాను. నేనైతే ఎక్కువ మొత్తంలో చికెన్ పచ్చడి అయితే చూపిస్తున్నాను అనమాట. మీరు తక్కువ పెట్టుకోవాలనుకున్నా, ఎక్కువ పెట్టుకోవాలనుకున్నా, ఇంకా మసాలాలు అవన్నీ కొంచెం తక్కువైతే కొంచెం తగ్గించి వేసుకోండి, ఎక్కువైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడైతే నేను 2 కేజెస్ చికెన్ని నీట్గా కడిగి పెట్టుకున్న, అందులో వాటర్ అన్ని పోయేలాగా ఒక జాలి గిన్నెలో వేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక కడాయిలోకి తీసుకొని, ఆ కడాయిలో ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంట్లోనే 1.5 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఈ 2 వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మొత్తానికి ఉప్పు పసుపు మొత్తం కలిసేలాగా మంచి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకేమీ వేయద్దు, ఓన్లీ సాల్ట్ పసుపు వేసుకోవాలి అంతే. వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కలుపుకున్న దాన్ని స్టవ్ పైన పెట్టుకొని, స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్లో ఉండే వాటర్ అంతా పోయేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇది కొంచెం ఎక్కువనే టైం పడుతుంది. మొత్తం వాటర్ అంతా పోవాలి. మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే, ఇది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, వాటర్ అంతా మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట, ఉడికిపోయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువ కలపొద్దు, ముక్కలు అనేవి విరిగిపోతాయి అనమాట. అలా కొంచెం కొంచెం కలిపి అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకా వాటర్ అన్నీ పోయేంత వరకు ఉడికించుకుందాం. చూడండి, మూత తీసి చూద్దాం. మళ్ళీ ఇంత ముందున్న దానికంటే ఇప్పుడైతే వాటర్ చాలా పోయినాయి కదా. ఇంకా అలా దగ్గర అవుతుంటే కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం తగ్గుతూ ఉంటే మనం స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మొత్తం వాటర్ అన్నీ పోయినాయి కదా. ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఈ విధంగా చికెన్ ముక్కలు వాటర్ అన్నీ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇంకా వేరే కడాయి పెట్టుకొని, దాంట్లో ఈ చికెన్ మొత్తానికి సరిపడా, అంటే ఈ చికెన్ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ అంతా వేసుకున్నాను. చూడండి, ఆయిల్ వేసుకున్నాను కదా. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాటర్ లేకుండా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఈ ఆయిల్లో కొంచెం కొంచెం వేస్తూ వేయించుకోవాలి. ఆయిల్ ఎంత సరిపోతుందో అంతే వేసుకొని వేయించుకోవాలన్నమాట. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువ కలపకూడదు. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలాగే వదిలేయాలి. తర్వాత ఏంటంటే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా. హై ఫ్లేమ్లో పెట్టామంటే ముక్క తొందరగా రెడ్డిష్లోకి వస్తుంది, అట్లాగే లోపల సరిగా ఉడకదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చికెన్ ముక్కలు ఇలా అయ్యేలాగా, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేయించుకోవాలి ఆయిల్లో. ఇంకా మిగతా ముక్కలన్నీ అలాగే వేయించుకోవాలి. చూడండి, నాదైతే ఒకటి అయిపోయింది, ఇంకొకటి వేసుకుంటున్నాను. నాకైతే ఈ విధంగా ఒక 3 ఆయిల్ అయితే అయినాయి అనమాట. చికెన్ మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చికెన్ మొత్తం ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనం చికెన్ ముక్కలు వేయించుకున్న ఆయిల్లో స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టుకొని, నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేగనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్లో మొత్తం కలిసి మంచిగా వేగిన తర్వాత దీంట్లోనే ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లోనే నేను చికెన్కి సరిపడా కారం అయితే వేసుకుంటున్నాను. నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను. చూడండి, కారం వేసుకొని మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే స్టవ్ ఉంచామనుకోండి, కారం అనేది నల్లగా అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ అయితే వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూను గరం మసాలా వేసుకున్నా. గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందుగా ముక్కలు వేయించేటప్పుడు వేసుకున్నాను కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను సాల్ట్. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇంకా నేను చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, ఆ చికెన్ ముక్కలు మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
అడుగెల్లా చికెన్కి మొత్తం ఉప్పు కారం మసాలాలు మంచిగా పట్టేలాగా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. నేను దీంట్లో కలపనికి రావట్లేదని వేరే పెద్ద కడాయిలో వేసుకొని కలుపుకుంటున్నాను. చూడండి, ఈ పెద్ద కడాయిలో అంటే చికెన్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకొని కలుపుకున్నాను. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చికెన్ మొత్తం చల్లారిన తర్వాత నేనైతే ఒక 2 నిమ్మకాయలు మంచిగా రసం పిండుకొని వేసుకున్నాను. అందులో గింజలు లేకుండా చూసుకొని నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి. ఇంకా అంతే, టేస్టీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ చికెన్ పచ్చడిని ఒక గాజు సీసాలోకి ఎత్తి పెట్టుకుంటే ఆయిల్ అనేది ఊరుతుందనమాట. ఒక 2 డేస్ తర్వాత కలుపుకుంటే, ఇప్పుడు మీకు ఆయిల్ కనిపిస్తలేదు కదా, ఒక 2 డేస్ తర్వాత ఆయిల్ అయితే బాగా ఊరుతుంది. సో ఇంతేనండి, చికెన్ పచ్చడి చాలా సింపుల్గా ఈజీగా అండ్ టేస్టీగా రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా ఈ ప్రాసెస్? నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.